హాయ్ గాయ్స్, మనము మఖానా స్నాక్స్ చేసుకోబోతున్నాము. మసాలా మఖానా ఇన్ ఎయిర్ ఫ్రైయర్. ఇన్ని రోజులు ఎందుకు కవర్ చేయలేదు. యూట్యూబ్ రికమెండెడ్ మఖానా స్నాక్స్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్ చేద్దాము. నాకు ఇది గనక ఈ రెసిపీ గనక అయితే రోజు తింటామా, పక్కా తింటాం. ఆల్సో ఇట్ ఈస్ హెల్దీ స్నాక్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సో లెట్స్ సీ. మనకి ఏం కావాలంటే నెయ్యి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి. నా ఫేవరెట్ ఇవి వేస్తాను. వీటితో కానీ ట్రై చేస్తాను. ఫస్ట్ చిన్న గిన్నె తీసుకుంటున్నా. ఇందులో మనం మసాలా మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఉప్పు వేద్దాం. ఫస్ట్ స్పూన్ వేద్దాం. ఉప్పు, కారం ఎక్కువైనట్టుంది, పర్లేదు. ఎక్కువ మకానా వేసేది. కొంచెం పసుపు వేద్దాం. నేను అన్నిట్లో పసుపు వేసేస్తా. ఎందుకో నాకు పసుపు అంటే అదొక ఏదో హెల్త్ వచ్చేస్తుంది, మనకి మంచి హెల్త్ వచ్చేస్తుందని పసుపు వేసేస్తా. ఏదో చిన్న లోపల ఏదన్నా తికమక ఉంటే చంపేస్తుంది మనకి పసుపు అని వేసేస్తా. పసుపు తర్వాత నా ఫేవరెట్ వేయించిన జీలకర్ర పొడి. ఎక్కువ నేను విస్మయ్ ఫుడ్స్ చూస్తాను. ఆయన ఎక్కువ వేయించిన జీలకర్ర పొడి అంటుంటాడు కదా. సో అందుకే మనం కొట్టి పెట్టుకున్నాం అనమాట. కొట్టి పెట్టుకోలే, మా అత్తయ్య గారిని అడిగితే చేయించి పంపించే. అది వేయించిన జీలకర్ర పొడి అదొకటి, ఇదొకటి. ఇది నా ఫేవరెట్ కరేపాకు పొడి. ఇక్కడ కరేపాకు చాలా కాస్ట్లీ, అందుకే మా మమ్మీని అడిగా కాస్త కరేపాకు ఎండబెట్టి పొడి చేసి పంపించింది. అదనమాట. మంచిగా వేసి ఇప్పుడు దీంట్లో మంచిగా నెయ్యి వేస్తా. కాస్త మిక్స్చర్ ఎక్కువే అయింది, పర్లేదు. ఇంత యూస్ చేయను అనుకుంటున్నాను, కానీ చూద్దాం. ఐ లైక్ దిస్ మసాలా. గరం మసాలా వేయాలా వద్దా? ఏమంటారు, చాలా ఇవే ఎక్కువ అంటారా? చూద్దాం. పెద్ద ఏం వాసన రావట్లేదు. ఉప్పు కారమే కదా. నెయ్యి వేసి కాస్త గ్రీసీగా చేస్తే మనకు మఖానా అన్నిటికీ పడుతుంది అన్నమాట. లేకపోతే పట్టదు. అదొకటి. మళ్ళీ మఖానాకి అంటాలంటే మనం కాస్త గ్రీజింగ్ చేయాలి. సో ఏం చేద్దామంటే, నా దగ్గర నెయ్యి ఉంది, నా దగ్గర అవకాడో ఆయిల్ స్ప్రే ఉంది, ఆలివ్ ఆయిల్ ఉంది. యూజువల్లీ మఖానా నెయ్యితోనే చేస్తాను ఎప్పుడు. సో నెయ్యితోనే చేసేద్దాం ఇప్పుడు కూడా. నెయ్యి కూడా మనకి ఇండియా నుంచి వచ్చింది. ఏం చేద్దామంటే ఫస్ట్ మనం దీన్ని మైక్రోవేవ్ చేస్తే అసలు లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ పోద్దాం. ఇది ఎట్లుంది తెలుసా, ఆవకాయ పెట్టేటప్పుడు ఫ్యాన్ వేసా, ఫ్యాన్ కాదు, ఆవకాయ చేసేటప్పుడు ప్రాసెస్ ఎట్లుంటుంది, ఆవపిండి, కారం, ఉప్పు కలుపుతాం కదా, అట్లా కలిపిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మఖానా స్నాక్ టుడే. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. నేను ఇంకోటి అనుకుంటున్నా, ఆ నెయ్యే మిక్స్చర్లో పోసే బదులు ఆ నెయ్యే మఖానాలో వేసి మఖానాకు అన్నిటికీ నెయ్యి అంటాక ఈ పౌడర్ వేస్తే బెటర్ కదా, ఏమంటారు? దీంట్లో లైనర్ వేయనా వద్దా అని ఆలోచిస్తాను. వేయనా వద్దా? లైనర్ వేస్తే బెనిఫిటే. జస్ట్ థింకింగ్. ఈ రోజుకి లైనర్ లేకుండా కానిద్దాం, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ కాబట్టి. తర్వాత తెలిసాక ఆలోచిద్దాం. సో ఫస్ట్ 2 cups ఆఫ్ మఖానా తీసుకుందాం. ఒక కప్పు నాకు, ఒక కప్పు మా ఆయనకి, ఒక కప్పు నాకు, ఒక కప్పు నాకు. ఓకే, ఇట్లా కాదు, స్పూన్తో పోయారు. ఈ నెయ్యి ఎంతమందికి ఫేవరెట్? 2, 3 చాలు కదా. 3 స్పూన్స్ వేసా. ఇప్పుడు చాలు కదా. ఇప్పుడు మన మసాలా పొడి ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఇట్లా అయింది. కాస్త కింద ఎక్కువ అంటుంది, బట్ ఇట్స్ ఓకే. చాలా మటుకు మఖానాకు అంటుంది. సో చాలు. తుమ్ము వచ్చేలా ఉంది. ఇప్పుడు మనము ఆన్ చేసి ఒక 3 minutes పెడతాను, ఎందుకంటే యూట్యూబ్లో కూడా 3 minutes పెట్టారు. ఒక 3 minutes పెట్టి తర్వాత చెక్ చేద్దాం ఎలా ఉంది. 3 minutes అయింది. సౌండ్ బాగానే వస్తుంది, వేడిగా ఉంది. ఐ హోప్ దిస్ షుడ్ బి అ సక్సెస్ఫుల్ రెసిపీ. ఇట్ ఈస్ క్రిస్పీ. ఇంకొక 1 minute పెడదామా?
ఇంకొక 1 minute పెడదాం. 1 minute పెట్టి ట్రై చేద్దాం. ఏంటన్నా మనము ఇది సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఉట్టి నెయ్యి వేసి ఓన్లీ మఖానా మా బుజ్జోడికి కూడా రెడీ చేసేసి. ఏమంటావురా? మఖానా ఇష్టమా నీకు? ఇష్టం ఆడికి తింటాడు, కొరుక్కుని తింటాడు. సో అదనమాట. ఇప్పుడు 1 minute అవ్వగానే ఐ విల్ షో యూ హౌ ఇట్స్ డన్. అయిపోయింది. 4 minutes పెట్టాను ఎయిర్ ఫ్రైయర్లో. పర్ఫెక్ట్. కొంచెం ఉప్పు తగ్గింది బట్ యమ్మీ, సూపర్. ఇంకా మనకి రోజు మఖానానే. మా ఆయన ఇట్లా అడగంగానే ఇట్లా 4 minutes 5 minutes వచ్చి ఇచ్చిస్తాం అంతే. ఇప్పుడు మనం 1 cup మఖానా తిందాం. ఈవినింగ్ మిగిలినవి హస్బెండ్కి మ్యాచ్ పెడదాం. ఓకేనా? బాయ్ గైస్, ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సీ యూ గైస్, బాయ్.